సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లిళ్ళు, విడాకులు ఇలా చాలా కామన్. ఇప్పటికే చాలా మంది పెళ్లి పీటలెక్కి సంతోషంగా ఉంటే, కొంతమంది విడాకులు తీసుకుని ఇంకా హ్యాపీగా గడిపేస్తున్నారు. బాలీవుడ్లో ఈ టైప్ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తే తన భర్త తను అమ్మేయాలని చూశాడని తెలిపి షాక్ ఇచ్చింది. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఇక అసలు విషయం ఏంటంటే, కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ రాణి ముఖర్జీతో ప్రేమాయణం నడిపాడు, కానీ అది కూడా కుదరలేదు. ఫైనల్ గా ఐశ్వర్య రాయ్ని పెళ్లాడాడు అభిషేక్. ఆ తర్వాత కరిష్మా కపూర్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్ ను పెళ్లాడింది. వీరి వివాహం 2003లో జరిగింది. ఈ ఇద్దరు 2014లో విడాకులు తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2014లో విడాకులకు అప్లై చేశారు. 2016లో విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది. తాజాగా కరిష్మా వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరిష్మా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హనీమూన్కు వెళ్లిన సమయంలో తనను తన భర్త అతని స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని తెలిపింది. అంతేకాదు, వేలానికి పెట్టి తనను అమ్మేయాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా. అయితే గతంలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.